Guys, yeah. As per the client meeting today morning, I think you all got exposure on client and client project, right? So they are expecting by tomorrow morning. So I need this to be done today evening. బట్ ధ్రువ్ ఈరోజు అంటే What, Rajesh? What today? I need that to be done. Soumya, Yes, Dhruv. uh, I think the framework is done, right? Yes, but testing. Go for the testing and design the output. I don't know. మీరేం చేస్తారో I need that work to be done today itself and we have to submit by tomorrow morning. చెయ్యండి అంటే ఏం చేయాలి బ్రో? పైన కాఫీ మిషన్ ఉంది, తాగుతూ వర్క్ చేసుకో. పని చేసుకోనా? అంటే నువ్వు చేయట్లేదా? నువ్వంటే అన్మ్యారీడ్ రా, నేను శుద్ధ మ్యారీడ్ పర్సన్ని, పైగా పిల్లలు కలవాడిని. మా ఇంట్లో నా కోసం 1000 కళతో ఎదురు చూస్తుంటారు. అర్థం చేసుకోరా. మా కోసం కూడా అన్నే కళ్ళు ఎదురు చూస్తుంటాయి, అర్థం చేసుకోవాలంట. సర్లే, దెన్ గో కాదు, నౌ గో. డూ యువర్ వర్క్ అండ్ కీప్ మై నేమ్ అప్. అప్పా రాజేష్ వెళ్ళిపోతున్నాడేంటి? టెస్టింగ్ ఎవరు చేస్తాడు? అప్పంట బ్రో. అప్పేంటి బ్రో? మై గ్రాండ్ మదర్ అప్పంట బ్రో. ఐ షుడ్ ఆల్సో గో. వాట్? యువర్స్? ఇప్పుడే? హౌ? ఇప్పుడే మై మదర్ కాల్డ్, క్రయింగ్ లైక్ సిండ్రెల్లా. ఐ షుడ్ ఆల్సో గో. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు బాగా వర్క్ చేసి మన పేరు పైకి తెచ్చేసి. బట్ హౌ? బ్రో ఐ సెండ్ ద డిజైన్ టు మెయిల్, ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. నాకు బస్ టైం అవుతుంది బ్రో, ఏమనుకోకు. బాయ్. హరీష్ ప్లీజ్, నా వల్ల కాదు బ్రో. ఐ కాంట్ డూ ఇట్. అబ్బా, Aki, I'm not feeling well. కొంచెం నా వర్క్ చేసి పెట్టే. Okay, you take care. రాజు లైట్స్ ఆన్ చెయ్యి, ఇక్కడ ఇంకా 2 గొర్రెలు ఉన్నాయి. సారీ సార్, మీరు ఉండాలని చూసుకోలేదు. పర్లేదులే, ఏసీ కూడా ఆన్లోనే ఉంచు. సరే సార్, ఇంకేమైనా కావాలంటే పైన ఉంటా క్యాంటీన్లో. రాజు కాఫీ తీసుకురా. ఓకే సార్. Hey, I'm going to refill my coffee. Do you need anything? No, I'm good. Okay. Prashant, Yes. if you don't mind, can you please get me a coffee too? Hey, please అవసరం లేదు. I know you need it. I'm sorry. Coffee oddu. Can you get me a tea? I feel like headache. Okay. Actually, wait. I'll also join you. కొంచెం మీ వర్క్ స్పేస్ నుంచి డిస్ట్రాక్ట్ అయినట్టయినా ఉంటుంది. Sure. అబ్బా, I feel like heaven. Seriously. I can feel that. నువ్వు లియో కదా? No. Why? ఏం లేదు, చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటే. Come on, yeah. ఇంత వర్క్ చూసి కూడా నువ్వు ఇలా అడుగుతున్నావేంటి? ఐఎమ్ ఫక్డ్ అప్ బ్రో. షిట్. ఐఎమ్ సారీ. హే, ఏం పర్లేదు. కార్పొరేట్ జాబ్ చేస్తూ ఈ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉండడం కామనే బ్రో. ఇన్ఫ్యాక్ట్ అబ్బాయిల కంటే అమ్మాయిలు యూజ్ చేస్తేనే ఇట్స్ కైండ్ ఆఫ్ క్యూట్ తెలుసా? ఓ, వర్కే అనుకున్నా. పర్లేదు, ఫ్లర్టింగ్ కూడా బాగానే చేస్తావన్నమాట. వాట్? అలా ఎందుకు అనిపించింది? ఇండైరెక్ట్ గా క్యూట్ గా ఉన్నానని చెప్తున్నావు కదా. ఐఎమ్ ప్రిటీ క్లియర్ దట్ ఐ సెడ్ అమ్మాయిలు, రైట్? ఓ మై గాడ్,
You're being so big nerd. సో మా డాడ్ మిలిటరీ అవ్వడం వల్ల నేను ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ కవర్ చేసేసాను. ఇంకా నాకే విసుగొచ్చి ఇదిగో లాస్ట్లో ఇక్కడ సెటిల్ అయ్యా. నైస్. సో నచ్చిందా హైదరాబాద్? ఓకే ఓకే, బట్ ఐ లవ్ కూర్గ్. నా చైల్డ్హుడ్ అంతా అక్కడే. అవును, ఎక్కడుంటున్నావు? ఐ విల్ స్టే విత్ మై ఫ్రెండ్ ఇన్ మణికొండ. మణికొండ. ఈవెన్ కార్తిక్ స్టేస్ దర్. స్కూటీలో వస్తావా? లేదు ప్రశాంత్, క్యాబ్లో. క్యాబా? రిచ్ కిడ్ అన్నమాట. అలా ఏం లేదు. కార్తిక్ తెలుసా? అంటే సిట్స్ బిసైడ్ మీ. హీ ఆల్సో స్టేస్ ఇన్ మణికొండ. అంటే యూ బోత్ కెన్ క్లబ్ టుగెదర్ ఫర్ ట్రావెలింగ్. అంటే వాడికి కూడా పెట్రోల్ కాస్ట్ సేవ్ అవుతుంది అందుకు. ఐఎమ్ కంఫర్టబుల్ టు ట్రావెల్ అలోన్ అండ్ ఐ ఫీల్ బీయింగ్ మై సెల్ఫ్. యాక్చువల్లీ అబ్బాయిల బైక్ ఎక్కను ఎక్సెప్ట్ మై డాడ్. వాట్? సీరియస్లీ? బైక్ ఎక్కవా? ఐ మీన్ ఫ్రెండ్స్, కొలీగ్స్. వాళ్ళ వల్లే ఐ ఫీల్ నాట్ టు ట్రావెల్ విత్ మెన్, చీప్ ఫెలోస్. అయినా వాళ్ళననే ఏముందిలే, ఆల్ మెన్ ఆర్ సేమ్. హే, డోంట్ టేక్ మీ రాంగ్. Hey, why will I take it wrong? In fact, it's your opinion, your choice, how you want to be. I totally respect that. So, one last question. అంటే బాయ్ఫ్రెండ్ బైక్ కూడా ఎక్కవా? నౌ ఐ సీ వేర్ ఇట్స్ గోయింగ్. అరే, ఇట్స్ ఎ కామన్ క్వశ్చన్. డూ యూ హ్యావ్ ఎ బాయ్ఫ్రెండ్? కింద మనకి చాలా వర్క్ ఉంది, సో ఇప్పుడు మనం వెళ్ళి వర్క్ కంప్లీట్ చేద్దామా ప్రశాంత్ జీ? సరే, చలో జీ. బై ద వే, ఐఎమ్ నాట్ ప్రశాంత్ జీ, ఐఎమ్ ప్రశాంత్ పి. బటర్ నాన్ ఆర్ తండూరి రోటీ? బటర్ నాన్. మలై చికెన్ ఆర్ పన్నీర్ బటర్ మసాలా? పనీర్ బటర్ మసాలా. గులాబ్ జామున్ ఆర్ రెడ్ వెల్వెట్ కేక్? సచ్ ఎ ట్రికీ క్వశ్చన్. బోత్. ఓకే. యూ హ్యావ్ ఆల్రెడీ ఆర్డర్డ్ దెమ్. ఎస్. బట్ హౌ డూ యూ నో నేను అవే ఆర్డర్ చేస్తా అని? నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. నా వీపు చూసి ఫేస్ రీడింగ్ చేసావా? బా డూడ్, ఐఎమ్ సో హంగ్రీ. చలో లెట్స్ ఈట్. Welcome to our restaurant, ma'am. What do you like to have? I would like to have one green olive salad topped with lot of seasonings. అయ్యో, అది మనం ఆర్డర్ చేయలేదే. I'm just kidding. ఎంత క్యూట్గా పెట్టావు తెలుసా ఎక్స్ప్రెషన్. I was also joking. ఓ, వర్కింగ్ ఫ్లర్టింగే అనుకున్నా, జోకర్ కూడానా?
ఇంత అందమైన అమ్మాయి అడగాలే కానీ ఏదైనా అవుతా. వాట్? హే ఏం లేదు, లెట్స్ స్టార్ట్. ఫుడ్ చల్లగైపోతుంది. కమింగ్ బ్యాక్ టు మై క్వశ్చన్, డూ యూ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్? అది కాదు, హౌ డు యు నో నేను ఇవే ఆర్డర్ చేస్తా అని? హే డోంట్ డైవర్ట్ ది టాపిక్. ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు, అండ్ దెన్ ఐ ఆన్సర్ యువర్స్. మీ అబ్బాయిలంతా ఇంతేనా? అబ్బాయిలకి ఒక గర్ల్తో కాన్వర్జేషన్ అంటే లవ్, బాయ్ ఫ్రెండ్ ఇవేనా ఇంకా? యు నో వాట్ ఫ్రాంక్లిన్ ప్రస్ట్ సెడ్? వాట్? ఇఫ్ యు ఆర్ రీచింగ్ సంథింగ్, రీసెర్చ్ వాట్ యు ఆర్ రీచింగ్. నేనెప్పుడు వినలేదే. వినలేవు కూడా. ఇలాంటి అనుమత్యాలు చాలా రేర్గా వినిపిస్తాయి. వాట్ ఎవర్. చెప్పు కదా, డూ యూ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్? లేడు. వై? వై అంటే ఇంట్రెస్ట్ లేదు. అయినా చాలా ప్రపోజల్స్ వచ్చాయి కానీ ఐ డిడ్ంట్ ఫీల్ కనెక్టెడ్. ఎందుకు? కార్ లేదనా? అంటే అలా కాదు, అంటే నువ్వు బైక్ ఎక్కవు కదా. సరే ఇప్పుడు నువ్వు చెప్పు, హౌ డు యు నో నేను ఇవే ఆర్డర్ చేస్తా అని? ఓ, ఇప్పుడు స్టాకర్ కూడానా? హలో, రీసెర్చ్ అంటారు దాన్ని. ఇంకేం తెలుసా నీ రీసెర్చ్లో? యూ లైక్ ఫుడ్, యూ లైక్ డాగ్స్. డెఫినెట్లీ యూఆర్ అన్ ఇంట్రోవర్ట్. ఆల్ ఆఫ్ ది అబోవ్. యూ లవ్ యువర్ డాడ్. దట్స్ ట్రూ. ఐ లవ్ మై డాడ్. హీఈస్ మై హీరో. అయినా నాకే కాదు, ఎవరికైనా అంతే కదా. మేబీ, బట్ ఇన్ మై కేస్ ఇట్స్ డిఫరెంట్. హౌ డిఫరెంట్? అంటే జనరల్గా అంటారు కదా, ఏదైనా మన పక్కన ఉన్నప్పుడు విలువ తెలియదు కానీ మన నుంచి దూరం వెళ్ళినప్పుడే ఆ వాల్యూ తెలుస్తుంది. సో అలా మా డాడ్ కంటే మా మామ్ని ఎక్కువ మిస్ అవుతాను. ఐఎమ్ సో సారీ. ఐ షుడెంట్ హ్యావ్ ఆస్క్ యూ. హే వై ఆర్ యూ బీయింగ్ సారీ? నువ్వేం చేయలేదు కదా, లైట్. నైస్ ఫుడ్ కదా. యా. నీకోటి తెలుసా? ఫుడ్ టేస్ట్స్ బెటర్ వెన్ యూ ఈట్ విత్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ వన్ హూ మేక్స్ యూ హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎందుకు? ఐ సెడ్ ఫ్యాక్ట్. టిట్ ఫర్ టాటా. సర్లే, ఫుడ్ అయిపోయింది, హ్యాపీగా తిన్నాం. కిందికెళ్ళి వర్క్ చేసుకుందామా? త్వరగా వర్క్ కంప్లీట్ చేసి త్వరగా ఇంటికి వెళ్ళొచ్చు. లెట్స్ గో. Seriously, I had a great time with you. అమ్మయ్యా, ఫైనలీ ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ మ్యామ్. దిస్ సర్వీస్ చార్జెస్ యూ $200. వుడ్ యూ లైక్ టు పే ఇన్ క్యాష్ ఆర్ కార్డ్? Date. యాక్చువల్లీ అబ్బాయిల బైక్ ఎక్కను,